కేరళ ప్రకృతి అందాలకు మారుపేరు. అక్కడి పర్యాటక ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. కానీ ఆ ప్రకృతి అందాలే కొన్నిసార్లు ఊహించని భయాన్ని కలిగిస్తున్నాయి. సరిగ్గా అలాంటి భీకర అనుభవమే కేరళలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం మున్నార్లో చోటు చేసుకుంది. కేరళ పర్యాటక చరిత్రలో తొలిసారిగా ఏర్పాటు చేసిన స్కై డైనింగ్ రెస్టారెంట్లో ఊహించని పరిణామం జరిగింది. అక్కడి స్కై డైనింగ్లో సాంకేతిక లోపం వచ్చింది. సుమారు 150 అడుగుల ఎత్తులో గాల్లో వేలాడుతూ 5గురు పర్యాటకులు దాదాపు 3 గంటల పాటు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు. వీరిలో ఓ చిన్నారి, ఆమె తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అనచల్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ సాహస ప్రాజెక్టులో సాంకేతిక లోపం ఏర్పడింది. ప్లాట్ఫామ్పై భోజనం చేస్తూ మున్నార్ అందాలు ఆస్వాదిస్తున్న 5గురు పర్యాటకులు, వారి సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వారు ఉన్న ప్లాట్ఫామ్ సుమారు 150 అడుగుల ఎత్తులో గాల్లో నిలిచిపోయింది. దీన్ని కంట్రోల్ చేసే భారీ క్రేన్ యంత్రంలో మెకానికల్ ఫెయిల్యూర్ రావడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్టుగా తెలుస్తోంది. విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా ఆ దృశ్యాన్ని చూడొచ్చు. బాధితుల్లో కేరళలోని కన్నూరు ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని 4గురున్నారు. చిన్న బిడ్డతో సహా తల్లిదండ్రులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. కళ్ళ ముందు లోయలు, కింద చీకటి పడుతున్న వేళ గాల్లో వేలాటం ఆ కుటుంబానికి ఒక పీడకలగా మారిపోయింది. 3 గంటల పాటు బిక్కుమంటూ అక్కడే ఉండిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే కేరళ ప్రభుత్వం, ఫైర్ అండ్ రెస్క్యూ బృందాలు అప్రమత్తమయ్యాయి. స్థానిక పోలీసులతో పాటు అత్యవసర బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. 3 గంటల ఉత్కంఠ తర్వాత రెస్క్యూ సిబ్బంది చివరకు ఆ 5గురిని సురక్షితంగా కిందకు దించగలిగారు. అందరూ క్షేమంగా ఉండటంతో అధికారులు, అక్కడ గుమిగూడిన స్థానికులు, బంధువులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనతో సాహస పర్యాటకంలో భద్రతా ప్రమాణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మున్నార్లో ఇటీవలే ప్రారంభించిన ఈ స్కై డైనింగ్ ప్రాజెక్టును భద్రతా కోణంలో పూర్తిగా తనిఖీ చేశారా లేదా అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. దీనిపై కేరళ పర్యాటక శాఖ అధికారులు వెంటనే స్పందించారు కూడా. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండేందుకు తగిన చర్యలు భద్రతా పరంగా చాలా కఠినంగా వ్యవహరిస్తామని కూడా స్థానిక అధికార యంత్రాంగం హామీ ఇచ్చింది. పర్యాటకులు భయపడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న సాంకేతిక ఇబ్బంది వల్ల ఈ విధంగా ఏర్పడింది, కానీ మిగతా ఇబ్బంది ఏం లేదని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. భద్రతా ప్రమాణాలు అమలు చేసి స్కై డైనింగ్ను తిరిగి ప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేశారు.